వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే వంగవీటి రాధాపై అసత్య ప్రచారం చేస్తున్నదెవరు, చెయ్యమన్నదెవరు? వంగవీటి రాధ సన్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగారావు, కేర్ ఆఫ్ బెజవాడ. 2004లోనే ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి. తన తండ్రి మరణం తర్వాత మరి దాదాపు 15 ఏళ్ల తర్వాత వంగవీటి రాధ రాజకీయ అరంగేట్రం చేశారు. సో వంగవీటి మోహన్ రంగా గారు మరణం తర్వాత ఆయన భార్య రత్నకుమార్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రాధాకృష్ణ గారు 25 సంవత్సరాల అతి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా మరి ఆయన రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి. అదే వంగవీటి రాధ ఆ రోజు కాంగ్రెస్లో ఉండి ఉన్నట్లయితే 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచేవారు, మంత్రివర్గంలోకి అడుగుపెట్టేవారు. కానీ దురదృష్టం ఆయన్ని వెంటాడింది. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో, ప్రత్యేకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేర ఆ రోజు వంగవీటి రాధ ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. సరే, కట్ చేస్తే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఆయన 800 అతి స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు మీద. ఇక 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయవాడ తూర్పు నుంచి మరి బరిలోకి దిగి ఓటమి చెందారు గద్దె రామ్మోహన్ రావు గారి మీద. ఆ తర్వాత 2019 నాటికి వైసీపీ అధినేతకి వంగవీటి రాధా గారికి మధ్య జరిగినటువంటి వివాదం అందరికీ తెలిసిందే. ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వంగవీటి రాధా గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన వ్యతిరేకించారు. అదేంటది? మీ నాన్నగారిని అత్యంత దారుణంగా, పాశవికంగా చంపినటువంటి వ్యక్తుల్ని మీరు మర్చిపోతారా? మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది కదా, మరి ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ హత్యలో మరి ఆరోపణలు ఎదుర్కొన్నారు కదా, ముద్దాయిలుగా ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్తారని చెప్పేసి అందరూ ప్రశ్నించారు. కానీ పగలు ప్రతీకారాలు మర్చిపోయాడు. తాను కత్తి పెడితే బెజవాడలో మళ్ళీ ఫ్యాక్షన్ రగులుకునేది, రాజుకునేది. కానీ తన కత్తి పట్ల ఎంతోమంది అసమర్థుడైన ముద్ర వేసినా ఆయన మాత్రం సౌమ్యంగానే ఉండేవాడు. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని, తనలాగా తండ్రిని పోగొట్టుకొని ఏ పిల్లవాడు బెజవాడలో రోడ్డు మీద పడకూడదని చెప్పేసి తన పగని, ప్రతీకారాన్ని అన్నీ అణుచుకొని వంగవీటి రాధ సౌమ్యంగా రాజకీయాలు చేశారు. ఈరోజు బెజవాడ ఇంత ప్రశాంతంగా ఉంది అంటే ఆ రోజు 25 ఏళ్ల ఆ యువకుడు ఎమ్మెల్యేగా అయి మరి ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పటమే కారణం. మరి అలాంటి వంగవీటి రాధా గారిని మరి గత 2-3 రోజుల నుంచి ఆయన మీద ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కారణం వల్లభనేని వంశీ, కొడాల నాని వీళ్ళిద్దరూ గత 10 రోజుల క్రితం హైదరాబాదులో జరిగినటువంటి వంగవీటి రాధా గారి కుమార్తె బారసాల ఫంక్షన్కి వచ్చారని. సో వాళ్ళిద్దరూ స్నేహితులు, ఈయన ముగ్గురు స్నేహితులు, వీరితో పాటు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ స్నేహితులు. సో కాబట్టి ఈయన చాలామందిని పిలిచారు. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ వచ్చారు. ఆయన ఇంట్లో జరుగుతున్న మొదటి పండగ. మరి చాలా లేట్గా వంగవీటి రాధా గారు వివాహం చేసుకున్నారు, అందరికీ తెలిసిందే. మరి ఆయన కుమార్తె పుట్టారు. మరి తన ఇంట్లో జరుగుతున్నటువంటి మొదటి శుభకార్యం, తనకి సన్నిహితుల్ని పిలుచుకున్నారు. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే ఏంటి తప్పు? అంటే వీళ్ళిద్దరూ అటెండ్ అయితే రాధా గారు నేరస్తుడు అయిపోతాడా? వీళ్ళిద్దరూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడిన మాట వాస్తవమే. దానికి గాను ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు అనుభవించారు శిక్ష, ఇంకా కూడా అనుభవిస్తారు, అందులో డౌట్ లేదు. సో కొడాల నాని గారు, మరి ఆయన మీద కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. మరి అవి చట్టం తన పని తాను చూసుకుంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళిద్దరిని ఆయన ఫంక్షన్కి పిలిచాడని చెప్పేసి ఆయన మీద అసత్య ప్రచారం చేయటం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. ఆ రోజు మరి తన తండ్రి మరి ఏ పార్టీతోటైతే, ఏ వ్యవస్థలతోటైతే కొట్లాడాడో ఆ వ్యవస్థల్ని మరి ఆయన ప్రేమగా స్వీకరించాడు కదా. 2 ప్రధాన సామాజిక వర్గాల మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని మొదట పూడ్చింది ఆయనే కదా. 2 ప్రధాన సామాజిక వర్గాలు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో మరి కొట్లాట జరిగిన పరిస్థితి ఉంది, అది అందరూ తెలిసిందే కదా. అవన్నీ మర్చిపోయి వంగవీటి రాధా గారు మరి తెలుగుదేశం, అదేవిధంగా తెలుగుదేశానికి యాంటీగా ఉన్న కాపులు వాళ్ళందరినీ కూడా
కలపటంలో, దగ్గరికి చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అప్పుడు కూడా అనేక నిందలు పడ్డాడు. వంగవీటి రాధా గారికి అంట 100 కోట్లు ఇచ్చారంట, 200 కోట్లు ఇచ్చారంట. ఏవి 200 కోట్లు, 300 కోట్లు? సరైన కారు లేదు ఈ రోజుకి ఆయనకి. సరైనటువంటి అందరిలాగా కట్టుకునేటువంటి పెద్ద పెద్ద భవంతులు లేవు ఆయనకి. వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు కోట్లు సంపాదించాలనుకుంటే 2004లో ఎమ్మెల్యే అయినప్పుడే సంపాదించేవాడు. 2009లో కాంగ్రెస్లోనే ఉండేవాడు. చిరంజీవి గారి కోసం వచ్చేవాడు కాదు, బయటికి మంత్రి అయ్యేవాడు. ఆయన కూడా అందరు కాంగ్రెస్ నాయకుల్లాగా వేల కోట్లకు పడగలెత్తేవాడు. బెజవాడలో కొన్ని ఎకరాలు కొనేసేవాడు. కానీ అది ఆ నైజం కాదు కదా. రంగగారి అబ్బాయి నీతికి నిజాయితీకి మారుపేరు. సరే, పంతాలు పౌరుషాలంటే వదిలేశాడు. చిన్న వయసులో తండ్రిని కోల్పోయాడు. 10-11 సంవత్సరాల వయసులో మరి తండ్రిని కోల్పోయి మరి ఎలాంటి పరిస్థితులు అనుభవించాడో ఆయనకు తెలుసు. కాబట్టి నాలాగా ఇంకొక పిల్లవాడు తండ్రిని కోల్పోకూడదు, నాలాగా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, మా కుటుంబంలాగా కుటుంబం రోధించకూడదని చెప్పేసి అనుకొని అన్నీ వదిలేశాడు ఆయన. సో అది మానేసి వీళ్ళిద్దరిని ఏదో పిలిచాడంట, ఇదేంటి రాదా, వాట్ ఈస్ దిస్ రాదా అని చెప్పేసి హెడ్డింగ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆయన మీద. తప్పండి అది. రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు. అంటే ఈ విధంగా చేయటం ఏంటంటే ఆయన మళ్ళీ పొమ్మలు లేక పొగబెట్టడమో, లేకపోతే వైసీపీ ఆడేటువంటి ఒక క్రీడలో పావులు అవ్వటం జరుగుతుంది. నిజంగా తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి వ్యవస్థలు ఏవి కూడా రాధా గారి మీద విషయం చిమ్మదు. మీకు నిజంగా కొడాల నాని గారి మీద, వల్లభనేని వంశీ గారి మీద మీకు అంత పీకల దాకా కోపం ఉంటే వాళ్ళిద్దరూ చేసిన తప్పుల్ని చట్టపరంగా మరి వాటి మీద కేసులు పెట్టి, వాళ్ళతో లాలూచి పడకుండా కేసులు పెట్టి చట్టపరంగా మరి శిక్షించేటువంటి కార్యక్రమం చేయొచ్చు. దాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టాలి, ఆయనే అడ్డుకోలేదుగా. ఆయనేమి చంద్రబాబు గారికి ఫోన్ చేసి వల్లభనేని వంశీ గారిని విడిపించండి, కొడాల నాని గారిని ఇబ్బంది పెట్టొద్దని ఆయన ఏం చెప్పలేదు కదా. సో మరి వాళ్ళిద్దరితో ఎవరు లాలూచి పడ్డారో, మరి ఎందుకు వాళ్ళిద్దరు హ్యాపీగా ఫ్రీగా తిరుగుతున్నారో అది చాలామంది చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, తెలుగుదేశంలో తీసుకున్నారు 2019లో. ఆయన ఎక్కడ టికెట్ ఆశించలా, స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు, ఎంతమంది విమర్శిస్తున్నా. 2024లో కూడా టికెట్ ఆశించలా, స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. సో ఏ వర్గం అయితే తెలుగుదేశం మీద యాంటీగా ఉందో, తన తండ్రి వెనక నడిచినటువంటి వ్యక్తులు ఎవరైతే దాదాపు 20-25 ఏళ్ల పాటు తెలుగుదేశాన్ని వ్యతిరేకించారో వాళ్ళందరినీ తెలుగుదేశం వైపు మలపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కానీ సంవత్సరన్నర గడిచిపోయింది, ఆయనకి ఇంతవరకు ఒక పదవి ఇవ్వాల. ఆయనకి ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వానికి. కానీ మరిచింది ప్రభుత్వం, విస్మరించింది, ఎందుకో తెలియదు. మరి సంవత్సరన్నర అయిపోయింది, మరి ఇంకొక సంవత్సరన్నర కూడా గడిచినా మరి ఆయన పదవికి సంబంధించి ఎవరు మాట్లాడట్లా. అది పక్కన పెట్టి పదవి ఇవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏమో కానీ మరి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు, వ్యవస్థలు ఆయన మీద మరి వీళ్ళిద్దరిని బూచిగా చూపించి ఆయన ఏదో నేరస్తుని చేయాలనుకోవటం అది అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే సమాజం ఏమీ గుడ్డిగా వ్యవహరించే తీరు కాదు. ఈరోజు అందరికీ అన్ని విషయాలు తెలుసు. చిన్నపిల్లడి దగ్గర నుంచి పండు ముసలివారి వరకు కూడా ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది అనేది అందరూ కూడా ఈజీగా తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళతో పాటు చాలామంది వచ్చారు. మరి రాధా గారి కుమార్తె బారసాల ఫంక్షన్కి వీళ్ళిద్దరితో పాటు చాలామంది వచ్చారు. సో అంటే వీళ్ళేం పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు కదా. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు పాకిస్తాన్ నుంచి వచ్చి మరి ఇక్కడ ఆయన ఇంట్లో వచ్చి ఫంక్షన్కి వస్తే ఈ తప్పు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ విధంగా మీరు పిలుస్తారని మాట్లాడచ్చు. వీళ్ళిద్దరు ఎవరికి శత్రువులు? చంద్రబాబు నాయుడు గారికి శత్రువులు, లేకపోతే ఇంకొకరికి ఎవరికో శత్రువులు. సో అది చట్టపరంగా మరి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి దానికి రాధా గారిని బ్లేమ్ చేయడం అనేది తప్పు. మరి అలా అనుకుంటే మొన్న చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏంటవి? మరి అలాంటప్పుడు బాలకృష్ణ గారిని కూడా పార్టీ నుంచి మరి ఆయన మీద వేట్ వేయాలి, లేకపోతే ఆయన క్షమాపణలు చెప్పించాలి. మరి అది చెప్పించారు ఎవరు? అది జరగదు. మొన్న చూస్తే వినీత కోట గారి విషయంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారికి సంబంధించిన ఎపిసోడ్ క్లియర్గా పబ్లిక్ ముందు కనపడుతుంది. మరి ఆయన మీద వేటు వేసి విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి, అది చెయ్యరు. ఎక్కడ లూపోలు ఉందా అని ఎదిగితే పిలవగానే వీళ్ళు కూడా టక్కన వచ్చేసారు, ఎందుకంటే స్నేహితుడు కాబట్టి. సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రచారాలు, ఈ విధమైనటువంటి ఇవి చేస్తే ఈరోజు సమాజం అన్నీ కూడా గమనిస్తుంటుంది. ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని అతనికి పదవి ఇవ్వంది కాక, లేట్ చేస్తుంది కాక, అతను అవమానిస్తుంది కాక, అతని త్యాగాన్ని మొదట త్యాగం చేసింది ఆయన. తన తండ్రి హత్య కేసులో సంబంధించి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకి ఆయన వారితోటి కలిసి ఇక గొడవలు వద్దని చెప్పేసి ప్రశాంతంగా ఉందామని చెప్పేసి ముందడుగేసిన వ్యక్తి ఈయన. అంటే ఆయనకి చేస్తే న్యాయం చేయాలి, కానీ ఆయన మీద ఏదో అవాకులు చవాకులు పేలే విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ నటించేటువంటి కొంతమంది వ్యక్తులు, శక్తులు ఆయన మీద ఇష్టానుసారంగా నెగిటివ్గా ప్రచారం చేస్తే అది ఖచ్చితంగా
అది తిరిగి వాళ్ళకే చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే అందరూ కూడా చూస్తుంటారు. సో కాబట్టి పైన భగవంతుడు చూస్తుంటాడు కాబట్టి ఆయన అభిమానులు అయితే చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇదేంటిది మా నాయకుడు ఇన్ని త్యాగాలు చేస్తే చివరికి ఏదో ఫంక్షన్కి వీళ్ళిద్దరు అటెండ్ అయితే దీన్ని ఏదో ఒక పెద్ద ఎపిసోడ్గా చిత్రీకరించి వంగవీటి రాధా గారు వైసీపీలోకి వెళ్తున్నారంట. ఆయనకి అందరూ స్నేహితులే. ఆయన కుమార్తె ఫంక్షన్కి జక్కంపూడి రాజా గారు వచ్చారు, వీళ్ళిద్దరు వచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు గారు అసలు మొదటి నుంచి బై బర్త్ తెలుగుదేశం ఆయన 5 సార్లు టీడీపీలో ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ఆయన వచ్చారు. ఇంకా చాలామంది నాయకులు వచ్చారు. సో కాబట్టి వీళ్ళిద్దరి మీద మీకు ఎవరికైనా శత్రుత్వం ఉంటే దాన్ని ఆయనకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదనమాట. సో కాబట్టి ఎవరైనా సరే ఒక ఎపిసోడ్ని తెర మీదకి తీసుకొచ్చేటప్పుడు ఒక చర్చ మరి మొదలుపెట్టినప్పుడు అవతల వ్యక్తి క్రెడిబిలిటీ కూడా చూడాలి. ఆయన ఏమో అందరిలాగా 100,000 కోట్లు దోచుకోవాలి. వంగవీటి రాధా గారు హత్యలు, అత్యాచారాల కేసులు ఎక్కడ ఆయన మీద సింగిల్ ఎఫ్ఐఆర్ లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 294 నియోజకవర్గాల్లో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఉన్నటువంటి ఏకైక నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు. అలాంటి వ్యక్తిని ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వన్నే తెస్తాడు ఆయన. సరే ఆయన అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన కూడా కత్తులు దుయ్యాలి, ఫ్యాక్షన్ నడపాలని. కానీ ఆయన అది వద్దనుకున్నాయి కదా సైలెంట్ అయిపోయింది. ఆయన అది కావాలనుకుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఆయన అది కావాలి అనుకుంటే ఈరోజు ఆ వాతావరణం వేరుగా ఉండేది. కానీ అవన్నీ వదిలేసి అందరూ బాగుండాలి, సో సొసైటీ మంచిగా ఉండాలి, కక్షలు కార్పణ్యాలకి దూరం పెడదాం, జరిగిన నష్టం నాతోనే ఇదే లాస్ట్, నా కుటుంబానికి జరిగిందే ఇక ఆఖరి నష్టం, ఇక వేరే కుటుంబానికి జరగకూడదని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యువ నాయకుడిని ప్రోత్సహించాల్సినటువంటి వ్యక్తులు బురద చిమ్మితే అది నిజంగా ఆకాశం మీద ఉమ్మేసినట్టే. చూద్దాం ఈ ఎపిసోడ్ చిలికి చిలికి మరి ఏ మేరకు ఇది గాలివానలో మారుతుందో.